హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయస్, వీడియో టాపిక్ వచ్చేసి బుల్ మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దో అనేది క్లియర్గా అయితే చెప్తాను. ఈ వీడియోలో విత్ 100% ప్రూఫ్తో అయితే చెప్తాను. ఓకే గైస్, వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నిన్న ఆల్రెడీ చెప్పాను, బీటీకి సంబంధించిన ఒక వీడియో చెప్పాను. బీటీసీ ప్రైస్ ఎందుకు క్రాష్ అవుతుంది, దీనికి సంబంధించిన వీడియో అయితే ఫస్ట్ చూడండి. ఈ వీడియో చూసిన తర్వాతనే ఇప్పుడు చెప్పే వీడియో అయితే చూడండి. అప్పుడు ఏంటంటే మీకు ఇంకా 100% అయితే క్లారిటీ వస్తుంది. నిన్న చెప్పిన లెవెల్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీకైతే తెలుస్తుంది. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే బీటీసీ ఎప్పుడు స్టార్ట్ అయింది మనం చూసుకున్నట్లయితే 2019 నుంచి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ దాంట్లో ఏంటంటే ఇంపల్స్ మూవ్ అయితే జరిగింది, కొన్ని కరప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ దీంట్లో మనకి 100% బుల్ మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ప్రిడిక్ట్ చేశాను. విత్ 100% ప్రూఫ్తో అయితే మీకు అయితే చూపిస్తాను. ఫస్ట్ దానికన్నా ముందు ఏంటంటే మీకు ఒక ప్యాటర్న్ అయితే చూపించాలి. ఫస్ట్ దీని గురించి అయితే చూసుకోండి. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఇది రౌండ్ బాటమ్ ప్యాటర్న్ అన్నట్టు మనకి ఈ విధంగా సర్కిల్లో ఫామ్ అయ్యి అక్కడ నుంచి ఏంటంటే బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఏదైతే మనకి ఈ రౌండ్ బాటమ్ ప్యాటర్న్లో ఈ విధంగా చూపించిందో సేమ్ అదే విధంగా వన్స్ ఏంటంటే దీనికి బ్రేక్అవుట్ అయితే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే గైస్, ఇప్పుడు దీని గురించి చెప్పాను కదా, ఇప్పుడు నా చార్ట్స్ అనేది డ్రా చేస్తాను. ఓకే, ఒకసారి అయితే చూసుకోండి. ఓకే గైస్, ఇప్పుడైతే ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి అయితే నేను చెప్తున్నాను, దాని అయితే గమనించండి. స్టెప్ బై స్టెప్ విత్ 100% ప్రూఫ్ తోటి ఏంటంటే మీకు బుల్రన్ మీరు ఎవరైనా కూడా అడిగినా ఇప్పుడు మీరైతే చెప్పుకోవచ్చు బుల్రన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది క్లియర్గా అయితే మీకు ఒక ఇండికేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ చూసుకున్నట్లయితే 2019 నుంచి మనకి 2000 నుంచి మార్కెట్ అయితే ఇంక్రీజ్ అయింది కదా, అది మనకి బుల్ రన్. అక్కడ మన స్టార్టింగ్లో అయితే మనకు అంత ఐడియా లేదు, బీటీసీ గురించి అంత మనకి నాలెడ్జ్ లేదు కాబట్టి మనం అప్పుడు ఆ టైంలో ఏంటంటే బీటీసీ అయితే బై చేయలేదు. అక్కడ నుంచి చూసినట్లయితే మనకి 54 lakhs% ఏంటంటే మనకి ఇంక్రీజ్ అయింది. అంటే మనం చూసుకున్నట్లయితే నియర్లీ ఏదైతే 2019లో మనం ఒక 10,000 వేసుకున్నా మనకి ఇప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుంది, జస్ట్ ఇక్కడది మన ఈ హైట్ లోపల అయితే మీకు దగ్గర మీకు 50 crores ప్రాఫిట్ అయితే వస్తుంది. జస్ట్ మీకు ఈ స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఇంత ఇంక్రీజ్ అయినందుకు. స్టార్టింగ్లో మీకు ఏంటంటే ప్రైస్ అనేది కొద్దిగా చీప్ ప్రైస్లో దొరుకుద్ది. అక్కడ నుంచి ఏంటంటే చాలా వరకు ఎక్కువ ప్రాఫిట్ అయితే బుక్ చేయొచ్చు. ఓకే, అక్కడ చాలామంది ఏంటంటే ప్రాఫిట్ అనేది బుక్ చేశారు. తర్వాత ఏమైంది, మన ప్యాటర్న్ ఇందాక చూశారు కదా, అక్కడ నుంచి ఏంటంటే మనకి ఈ విధంగా రౌండ్ బాటమ్ ప్యాటర్న్ అయితే వచ్చింది. అయితే దీంట్లో మెయిన్లో చూసుకున్నట్లయితే నేను ఏదైతే ఒక రెడ్ లైన్ అయితే గీసాను. మార్కెట్ ఏంటంటే ఎప్పుడైనా బుల్ మార్కెట్ ఉన్నప్పుడు ఒక్కసారి క్రాస్ అయిందా ఇంక్రీజ్ అవుతూనే ఉండాలి, అది దాని రూల్. బుల్ మార్కెట్ అంటే ఇంక్రీజ్ కావడం, ఇంకా డౌన్ కావడం అనేది ఉండదు. ఓకే, ఒకసారి అయితే చూసుకున్నట్లయితే ఈ సర్కిల్ ఏ విధంగా అయితే మనకి దీంట్లో మనకి ఏదైతే గ్రీన్ జోన్లో ఉందో ఆ గ్రీన్ జోన్లో ఏంటంటే మార్కెట్ అనేది కరప్షన్ తీసుకుంది. అక్కడ నుంచి ఏదైతే నా రెడ్ లైన్ అయితే గీసానో వన్స్ దాన్ని క్రాస్ అయిన తర్వాత నేను బుల్ రన్ స్టార్ట్ అని పెట్టాను. మళ్ళీ అక్కడ నుంచి ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో అక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ ఎంత వచ్చి ఇంక్రీజ్ అయింది, మనకి నియర్లీ ఏంటంటే 9,974% ఏంటంటే ఇంక్రీజ్ అయింది. అప్పుడు కూడా మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, నియర్లీ ఈ మనకి ఎల్లో జోన్ ఏదైతే ఉందో ఆ జోన్లో ఇన్వెస్ట్ చేస్తే ఒక 10,000 ఇన్వెస్ట్ చేసినా ఇక్కడే మళ్ళీ ఎంత ప్రాఫిట్ వచ్చింది, నియర్లీ ఏంటంటే 9 lakhs ప్రాఫిట్ అయితే వస్తుంది. ఓకే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీకు ఏంటంటే ఇంత ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇది బుల్ రన్. బుల్ రన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎగ్జాక్ట్గా నేను ఏదైతే సర్కిల్ గీసానో అక్కడ మనకి ఆ ఎల్లో జోన్లో అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ చూసుకుంటే అయితే మార్కెట్ అనేది మళ్ళీ ఏంటంటే కరప్షన్ అయితే తీసుకుంది. మనకి సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే సేమ్ ఇందాక ఏదైతే రెడ్ జోన్ గీసానో రెడ్ లైన్ అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ దాన్ని క్రాస్ అయింది. మళ్ళీ ఏమన్నా నేను ఒకసారి అయితే చూసుకున్నట్లయితే 100% ఏంటంటే బుల్ రన్ స్టార్ట్ అని చెప్పాను. మళ్ళీ ఇక్కడ నుంచి ప్రాఫిట్ ఎవరైతే ఇక్కడ ఒక 10,000 పెట్టారో మళ్ళీ ఇక్కడ దాకా ఇంక్రీజ్ కావడానికి వాళ్ళకి నియర్లీ ఏంటంటే 2 lakhs వరకు ప్రాఫిట్ అయితే వస్తుంది. ఓకే కదా, ఇప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ నుంచి చూసాం, స్టార్టింగ్ నుంచి ఏంటంటే మనకి ఒక 3 బుల్ రన్స్ అయితే చూసాం. ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఫస్ట్ సారి బుల్ రన్ అయింది అండ్ సెకండ్ సారి బుల్ రన్ అయింది అండ్ థర్డ్ సారి ఏంటంటే బుల్ రన్ అయింది. బుల్ రన్ అయినప్పుడు మార్కెట్ ఏంటంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు 4th టైం అయితే చూసుకుందాం. ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే మార్కెట్ సేమ్ ఇది ఇందాక చెప్పినట్టు సేమ్ అదే విధంగా ఏంటంటే కరప్షన్ అయితే వచ్చింది అండ్ ఏదైతే ఎల్లో జోన్ అయితే క్రాస్ అయింది అక్కడ నుంచి చూసుకున్నట్లయితే మళ్ళీ 467%. ఇప్పుడు కూడా చూసుకుంటే ఓన్లీ నేను 10,000 చెప్పాను. ఎవరైతే ఎక్కువ మనీ డిపాజిట్ చేస్తారో వాళ్ళ పర్సెంటేజ్ అనేది మీరే క్యాలిక్యులేట్ అయితే చేసుకోండి. జస్ట్ నార్మల్గా అయితే మీకు 10,000 తోటి అయితే ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఎల్లో జోన్లో ఎవరైతే 10,000 పెట్టుకున్నారో వాళ్ళు కూడా నియర్లీ ఏంటంటే 46,000 ఏంటంటే ప్రాఫిట్ అయితే బుక్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి బుల్ రన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, క్లియర్ కట్గా నేనైతే ఒక పిక్చర్ అయితే డ్రా చేశాను. వన్స్ ఈ రెడ్ జోన్ ఏదైతే ఉందో ఈ రెడ్ జోన్ని మీకు క్రాస్ అయిందా 100% మార్కెట్ అనేది మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుద్ది. అండ్ దీనివల్ల ఏంటంటే చాలా వరకు ఆల్ట్కాయిన్స్ ఏంటంటే అగ్రెసివ్ బుల్ రన్ అయితే ఉంటుంది. బట్ దానికన్నా ముందు ఏంటంటే ఏదైతే రెడ్ జోన్ అయితే క్రియేట్ చేశానో దాని అయితే క్రాస్ కావడం అయితే చాలా ఇంపార్టెంట్. వన్స్ దీన్ని సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయిందా ఇంకా మనకి ఏంటంటే బుల్ రన్ స్టార్ట్ అవుద్ది, చాలా వరకు ఆల్ట్కాయిన్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి.
ఇప్పుడు ఆల్రెడీ ఇంక్రీజ్ అయ్యాయి, బట్ ఏంటంటే ఒక చిన్న కరప్షన్ అయితే తీసుకుంది. నేను చెప్పాను కదా కరప్షన్స్ ఉంటాయని. ఆ కరప్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఇంక్రీజ్ అవుతాయి, ఎందుకంటే బుల్ రన్ అయితే స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు మనకి మార్కెట్లో ఏమైనా ఇంక్రీజ్ పెట్టుకోవాలనుకుంటే లాంగ్ టర్మ్ పరంగా అయితే మీరైతే పోర్ట్ఫోలియో అయితే మెయింటైన్ చేసుకోండి. చాలా వరకు కాయిన్స్ అయితే ప్రాఫిట్ అయితే వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఈ వీడియోలో చెప్పాల్సింది ఏంటంటే, దీనివల్ల ఏంటంటే మనకు చూసుకున్నట్టయితే మేమ్ సీజన్ అయితే స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు పర్టికులర్గా కొన్ని మేమ్ కాయిన్స్ మాత్రమైతే ఇంక్రీజ్ అవుతాయి. అవి ఏంటంటే మీకు ప్రీమియం గ్రూప్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఏంటంటే 100% ఏంటంటే ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. మన కిందటిసారి చూసుకున్నట్లయితే ఆల్ట్ సీజన్లో ఏంటంటే చాలా వరకు ఏంటంటే ప్రాఫిట్ అయితే బుక్ చేసాం. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆల్ట్ సీజన్ స్టార్ట్ అవుతున్నప్పుడే మీకు దగ్గర 125 పైన సిగ్నల్స్ ఇచ్చాను. అవన్నీ ఏంటంటే ప్రాఫిట్ అయితే బుక్ చేసాం. సేమ్ అదే విధంగా ఇప్పుడు మేమ్ సీజన్ రాబోతుంది. బట్ ఏదంటే ఆ మేమ్ కాయిన్స్లో పెట్టుకుంటే మీ మనీ అయితే లాస్ అవుతాయి. కొన్ని మేమ్ కాయిన్స్ మాత్రమైతే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి. వాటిలో మీరు ఏంటంటే ఫండ్స్ అనేది పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే వస్తుంది. అవన్నీ నేను దేంట్లో చెప్తాను. మీరు ప్రీమియం గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలి, అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఏమేమి నేర్పిస్తాను, అవన్నీ ఏంటంటే ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఎవరైతే మనకి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటున్నారో, మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద మీరు చూసుకున్నట్లయితే కామెంట్ పిన్లో ఏంటంటే నేను మెసేజ్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నా టెలిగ్రామ్ నుంచి అయితే మెసేజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీమియం గ్రూప్ ప్రైజెస్ అయితే ఉంటాయి. మీకు ఏంటంటే లైఫ్ టైం అయితే ఫ్రీ ఉంటుంది. అయితే దీంట్లో ఒక ఆఫర్ అయితే ఇస్తున్నాను చూడండి. మీరు ఎవరైతే ట్రేడింగ్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి ఏంటంటే ప్రీమియం గ్రూప్ ఏంటంటే మీకు ఫ్రీగా ఇచ్చేస్తాను. దీంట్లో ఎలాంటి సమస్య లేదు. మీకు డైరెక్ట్ ఏంటంటే ఈ కోర్సెస్ అనేది కూడా చూసుకోండి. ఇన్ని కోర్సెస్ మీకు ఏదైతే కోర్సెస్ ఉన్నాయో జస్ట్ 60 కోర్సెస్ అనేది మీకు అయితే నేర్పిస్తాను. వితిన్ ఏంటంటే 30 డేస్లో మీకు ఏంటంటే ఇవన్నీ ప్యాటర్న్స్ నేర్పిస్తాను. అండ్ 100% ఏంటంటే మీరైతే ట్రేడింగ్ నార్మల్గా ఏంటంటే మీరు మార్కెట్ ఎప్పుడు డౌన్ అవుతుంది అండ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందని అవన్నీ ఏంటంటే కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలుగుతారు. అండ్ దీంతో పాటు కొన్ని నాకు తెలిసిన టెక్నిక్స్ అనేది మీకైతే నేర్పిస్తాను. ఇది గైస్ అప్డేట్. ఎవరైనా దీంట్లో జాయిన్ కావాలనుకుంటే మీరే అర్జెంట్గా ఏంటంటే దీని కింద మెసేజ్ చేసి ఎవరైతే జాయిన్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే అయితే జాయిన్ కాండి. అండ్ ఇంకోసారి చెప్తున్నాను లాస్ట్లో ఏంటంటే ఎవరైతే మీకు ట్రేడింగ్ కోర్స్ నేర్చుకుంటారో వాళ్ళకి ఏంటంటే మీకు లైఫ్ టైం ఏంటంటే సిగ్నల్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే కదా, మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేనైతే జాయిన్ చేస్తాను. దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేయను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వీడియోకి అయితే ఇంతే. 100% ఏంటంటే వీడియోని అయితే లైక్ చేయండి.